ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున రాష్ట్రంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ హఠావో దేశ్ కో బచావో కార్యక్రమం చేపడుతున్నట్లు, మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అంబేద్కర్ ఇచ్చిన ఫెడరల్ స్ఫూర్తికి గండి కొడుతున్నారని ఆరోపించారు. రేపు 2024 నాటికి అనేక రాష్ట్రాలు, రానున్న రాష్ట్రాలు మన తెలంగాణ. ఇందాక నేను చెప్పాను లేదు, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అనే పార్టీ 15 నుంచి మ్యాక్సిమం గెలవగలిగితే 20. నాకు తెలిసి 20లో 15 గెలిస్తేనే చాలా గొప్ప బీజేపీ. ఆ విధంగా ఈ దొడ్డిదారిని ప్రవేశపెట్టడానికి వాళ్ళను వెళ్ళ పట్టుకుని ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతిమంగా ఒక రాక్షస పాలన నరేంద్ర మోడీని ఆయన రాక్షసుల కన్నా దయాదాక్షిణ్యాలు ఉండేయేమో కానీ నరేంద్ర మోడీకి ఏ దయా లేదు, దాక్షిణ్యం లేదు. అధికారమే కుర్చీయే కుట్టిపోయి అక్కడం కోసం ఎటువంటి బుల్డోజర్ ఉంది కదా. ఇప్పుడు బుల్డోజర్లు ఇళ్ల మీదే కాదు, రాజ్యాల మీదే, రాష్ట్రాల మీదే బుల్డోజర్ ద్వారా బుల్డోజర్ చేసుకుంటూ ఢిల్లీ కుర్చీ కాపాడుకునే లక్ష్యంతోనే వాడుతూ